స్థానిక ఎన్నికల మీద తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు. ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయం అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. అందుకే నిన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇది మా గ్యారంటీ అంటూ గ్యారంటీ కార్డుల పేరిట ఏదైతే గారడీ చేసిందో, పెద్ద మనుషులకి 4,000 పెన్షన్ ఇస్తామని, మహిళలకి 2,500 ఇస్తామని, రైతులకు 10,000 కాదు 15,000 రైతు బంధు ఇస్తామని, కేవలం అసలుదారులకే కాదు కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఆటో అన్నలకు 12,000 ఇస్తామని, ఇట్లా నోటికి ఎంత వస్తే అంత 2 లక్షల ఉద్యోగాలను యువతకి, నిరుద్యోగ భృతి 4,000 ఏదైతే చెప్తూ పోయినారో వాటన్నిటి విషయంలో మళ్ళీ ప్రజలకి ఒక్కసారి తిరిగి గుర్తు చేయడానికి, కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు, అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ఏ వర్గానికి ఎంత బాకీ పడ్డారు, రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే రైతులకు ఎంత బాకీ పడ్డారు, అట్లాగే మహిళలకు ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే మన తమ్ములకి చెల్లెలకి ఎంత బాకీ ఉన్నారు, అట్లాగే వృద్ధులకి వితంతులకి పెన్షన్దారులకి ఎంత బాకీ ఉన్నారని చెబుతూ ఇవాళ కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట రైతు భరోసా ఎంత బాకీ పడ్డారు, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఎంత బాకీ పడ్డారు, ₹1,00,000 కేసీఆర్ గారు పెళ్లికిస్తే కళ్యాణ్ లక్ష్మి పేరిట, షాదీ ముబారక్ పేరిట మేము తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పుడు 8 లక్షల పెళ్లిళ్ళు అయినాయి. 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచే ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం. నేను సోమాజిగూడలో నేను లక్ష్మారెడ్డి గారిని కోరుతా ఉన్నాను, రమణ గారిని కోరుతా ఉన్నాను, ప్రదీప్ చౌదరిని, ఇవాళ వారితో పాటు చేరిన తమ్ములందరినీ కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. ఈ 24 నెలలు చూసుకుంటే మీరు గుర్తు తెచ్చుకోండి, ఈ 24 నెలల్లో 22-23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఫ్లైఓవర్లు వేయడం కాదు, కొత్తగా అండర్ పాస్లు కట్టడం కాదు, గతంలో మనం కట్టిన 42 కేసీఆర్ గారి ప్రభుత్వంలో 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు హైదరాబాద్లో నిర్మాణం చేసుకున్నాం. కొత్తగా ఒక్కదాన్నైనా వీళ్ళు కట్టారా, కొత్తగా ఒక్క ఇటుకన్నా వీళ్ళు పెట్టారా, కొన్ని కొత్త ఫ్లైఓవర్లు కొత్త అండర్ పాస్లు కట్టడం కాదు, ఉన్న రోడ్లనన్నా సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు. అధ్వానం అయిపోయింది హైదరాబాదు. అందుకే ఇవాళ హైదరాబాద్ ప్రజలు ఏ రకంగానైతే 2023లో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని కూడా జూబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. అట్లాగే తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్ష ఏదైతే ప్రజల్లో కనబడుతున్నదో అది అచ్చంపేట కావచ్చు, గద్వాల కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, రాష్ట్ర నలుమూలల ఏదైతే ఆకాంక్ష కనబడుతున్నదో ఆ ఆకాంక్షకు అనుగుణంగా మనందరం కనుక ఈ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసినట్టయితే తిరిగి సంక్షేమ అభివృద్ధి బాటన మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకి ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మరి తమ్ముళ్ళు ప్రదీప్ చౌదరి లాంటి తమ్ముళ్ళ చేరిక వల్ల కూడా మన పార్టీ మరింత బలోపేతమై ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి ప్రదీప్ గారిని వారి వెంబడ వచ్చిన యువమిత్రులందరికీ కూడా పార్టీలోకి హృదయపూర్వకంగా సాదరంగా స్వాగతం చెబుతూ మళ్ళీ మా ఆడపడుచులందరికీ కూడా ఇవాళ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి 2-3 రోజుల్లోనే దసరా కూడా రాబోతా ఉంది, దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.